పొలిటికల్‌గా ఏపీలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేతగా అద్భుతమైనటువంటి కెరియర్‌ని కొనసాగిస్తున్నారంటే, ఏపీ ప్రజలకి పరిపాలనలో అంతా శుభాలే జరిగేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులలోనే ఏపీలో ఆయన అమలు చేయాలనుకున్నటువంటి 6 ప్రామిసెస్‌ని నెరవేరుస్తారు. అంతేకాకుండా రాజధానిని ముందుకు తీసుకెళ్లడంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అలాంటి మన చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చారట. జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేసి ఊహించిన రీతిలో షాక్ ఇచ్చారట. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు గారికి ఎంతో అభిమానం. అందుకే ఎన్టీఆర్ ఎలక్షన్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత శుభాకాంక్షలు అందించడంతో ఆయన తిరిగి సమాధానం కూడా చెప్పారు. అంతేకాకుండా మన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా అడుగు పెట్టలేదని ఎంతోమంది ఆయన మీద విద్వేషాలు చెప్పారు. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబుకి, అలాగే ఇంకా మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడలేదని అందరూ అన్నారు. కానీ ఆయన వ్యక్తిగతంగా బయట చేయలేదేమో, కానీ నిజంగా కుటుంబ సభ్యులందరితోనూ ఆయన ఎప్పుడూ టచ్లోనే ఉండేవారట. అదే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పినట్టుగా అయితే సమాచారం. ఎన్టీఆర్ ఎలాగైనా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొనసాగాలని, అంతేకాకుండా రాష్ట్ర నిర్మాణానికి, అంటే మన ఏపీకి మన రాజధాని ఏర్పాటు కోసం ఎంతవరకు అయినా సరే చేస్తానని, ఆర్థిక సహాయం గురించి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదంటూ నేనున్నానంటూ ఆయన చెప్పారట. దీంతో చంద్రబాబు కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయారట. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్కి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదనుకున్నాం, కానీ ఆయన మన స్టేట్కి సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా మన స్టేట్ క్యాపిటల్ అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లలో ఎన్టీఆర్ భాగం పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మెచ్చుకున్నట్టుగా అయితే సమాచారం. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మధ్య కాన్వర్సేషన్ ఇప్పుడు ఎంతో సందడిగా మారింది.